హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే షేప్ బెల్ట్ మనం ఎలా కట్ చేసుకోవాలి, టేప్తో ఎలా మెజర్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఆది బ్లౌజ్లో నుంచి వెడల్పు తీసుకుంటున్నానండి. మనం బ్లౌజ్లో కాజా పట్టి ఉంటుంది కదా, ఊక్సుల పట్టి కాదు, కాజా పట్టి కాసి వెడల్పు అనేది మనం ఖర్చులతో సహా ఇలా కొలుచుకొని ఇక్కడైతే ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం టేప్ తోటి ఇది ఊక్సుల పట్టికాసి వస్తుందండి. ఇక్కడ మనం 4 ఇంచుల దాకా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 4 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇది మనకి షేప్ బెల్ట్కి మిడిల్ పాయింట్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులుగా మార్కింగ్ చేసుకొని అక్కడ మనం 3 ఇంచులకి స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచీలు ఉక్స్ పట్టి కాసి మిడిల్లో 3 ఇంచీలు. ఇప్పుడు నడుం దగ్గర షేప్ బెల్ట్ నడుం దగ్గర 3.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఉక్స్ పట్టి ఇక్కడ 4 ఇంచీలు, మిడిల్లో 3 ఇంచీలు, నడుం దగ్గర 3.5 ఇంచీలు. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ షేప్ అయితే వచ్చేస్తుందండి. ఇది ఏ సైజు వాళ్ళకైనా కానీ మనకి సెట్ అయిపోతుంది. ఈ మెజర్మెంట్ వేసుకుంటే కనుక షేప్ బెల్ట్ మనకి మిగులుతుందే కానీ హెచ్చు తగ్గులు తగలదనమాట. ఇది మనం ఇలా కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలన్నా, హ్యాండ్స్ వీడియో కటింగ్ కావాలన్నా, ఏదైనా పలానా కటింగ్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. మన షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఏ సైజు వాళ్ళకైనా ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.